ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత మహిమ. శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఇట్టి భగవద్గీత మాహాత్మ్యమును మాటలలో వర్ణించుట ఎవ్వరికి సాధ్యం కాదు. ఏలననగా ఇది ఒక పరమరహస్య గ్రంథము. ఇది సకల వేద సారము. ఇందరి సంస్కృత భాష అతి సరళము, పరమసుందరము. కొద్దిపాటి అభ్యాసము చేసినను ఇది సులభముగా అర్థమగును. దీని ఆశయము అతి గంభీరము, జీవిత పర్యంతము ఇది అభ్యసింపదగినది. దీనిని నిత్యము పారాయణము చేయుచు పఠించిన పాఠకుని స్థాయిని బట్టి నిత్య నూతన భావములు ఉత్పన్నములు అగుచూనే ఉండును. కనుక గీత ఎల్లప్పుడూ వినూత్నమైనదియే. ఏకాగ్రచిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించు వారికి ఇందలి ప్రతి పదమునందును ఏదేని ఒక రహస్యము నిక్షిప్తమై ఉన్నట్లు తోచును. ఇది నిగూఢార్థ నిధి. గీతయందు భగవంతుని గుణప్రభావ రహస్యములు సమగ్రముగా వివరింపబడినవి. అట్టి వివరణ ఇతర గ్రంథముల యందు మనకు కానరాదు. ఇతర గ్రంథములలో ఏదో ఒక విధముగా కొంతగా సాంసారిక విషయములు మిళితమై ఉండును. భగవద్గీత యథార్థముగా ఒక నిరుపమాన గ్రంథరాజము కనుక ఏ విధముగను దీనికి వేరొకటి సాటి కాజాలదు. ఇందలి ప్రతి పదము సదుపదేశ భరితము. వ్యాస భగవానుడు మహాభారతమునందు భగవద్గీతను వర్ణించుచు ఇట్లనెను: గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిష్మృత. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిఃస్మృత. గీత శ్రీ పద్మనాభుడైన విష్ణు భగవానుని ముఖార విందము నుండి వెలువడినది. ఇక అన్య శాస్త్రములతో పని ఏమి? గీతా సుగీత భగవద్గీతను చక్కగా చదివి భావార్థ జ్ఞాన సహితముగా అంతఃకరణమునందు ధారణ చేయుట ముఖ్య కర్తవ్యము. శ్రీ భగవానుడే స్వయముగా దీని మహత్యమును 18వ అధ్యాయము 68వ శ్లోకంలో నుండి 71 శ్లోకం వరకు వర్ణించినాడు. వర్ణాశ్రమ ధర్మముల తారతమ్యములు లేకుండా ప్రతి వ్యక్తి భగవంతుని యందు భక్తి శ్రద్ధలు కలవాడై గీతా అధ్యయనము చేయవలను. ఎందుకనగా భక్తి శ్రద్ధలతో ప్రపత్తితో దీనిని ప్రచారం చేయవలనని భగవానుడు తన భక్తులకు ఆజ్ఞాపించెను. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మరియు పాపయోనుల యందు జన్మించిన వారును భగవంతుని యందు భక్తి శ్రద్ధలు కలవారై తత్పరాయణులై పరమగతిని పొందుచూ ఉన్నారని 9వ అధ్యాయం 32వ శ్లోకంలో తెలిపబడినారు. మానవుడు తన స్వాభావిక కర్మల ద్వారా భగవంతుని పూజించినచో పరమసిద్ధిని పొందును అని భగవానుడు 18వ అధ్యాయము 46వ శ్లోకంలో వివరించినారు. వీటిని అన్నింటినీ విచారించి చూచినచో పరమాత్మ ప్రాప్తిని పొందుటకు అందరికీ అధికారం కలదని విశదమగుతున్నది. కావున గీతాధ్యయనము చేయుటకు ప్రతి వ్యక్తికి అధికారము కలదు. కావున గీతలో చెప్పబడిన విషయములను రహస్యములను సరిగా అవగాహన చేసుకొనక పెక్కుమంది దానిని నామమాత్రంగా తెలుసుకున్నవారే భగవద్గీత కేవలము సన్యాసుల కొరకే అని అపోహపడుచు ఉన్నారు. అందువలన వారు తమ పిల్లలచే గీతాధ్యయనం చేయించుటకు వెనకాడుచున్నారు. తమ పిల్లలు గీతాధ్యయనం చేసినచో వారి ఇల్లు విడిచిపెట్టి సన్యాసులైపోవుదరని వారి భయము. కానీ మోహ కారణమున తన క్షాత్ర ధర్మమునకు విముఖుడై భిక్షమెత్తుకొని జీవించుటకైనను సిద్ధపడిన అర్జునుడు పరమగోప్యమైన గీత ఉపదేశం పొందిన తర్వాత కూడా జీవితాంతము గృహస్థుడుగా ఉండి తన కర్తవ్యమును నెరవేర్చును. ఈ విషయమును వారు తప్పక గ్రహింపవలను. కనుక అర్జునుని కర్తవ్య ఉన్ముఖుని కావించిన గీతాశాస్త్రము ఎన్నటికి ఏ విధమును విపరీత పరిణామములను ఏమాత్రమును కలిగింపదని తెలుసుకొనవలను. అందువలన శుభములను కోరడి వారు మోహమును త్యజించి అపోహలను వీడి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్థ సహితముగా గీత అధ్యయనమును చేయింపవలెను. అంతేకాక తాము కూడా స్వయముగా గీతా పఠనమును మననమును కావించుచు భగవంతుని ఆదేశానుసారము సాధనయందు తత్పరులు కావలేను.
మానవ జన్మ అతి దుర్లభమైనది. అట్టి మానవ జన్మ ఎత్తినందులకు తమ విలువైన సమయములను, తమ జీవితములను తుచ్చ భోగములకై వ్యర్థము చేయుట ఉచితము కాదని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని సంతు. అందరూ భగవద్గీతను పఠించండి, పారాయణం చేయండి. అర్థము తెలుసుకొని ఆచరణలో పెట్టి మీ జీవితాలను సద్గతి మార్గమున నడిపించుకోవాలని ప్రార్థిస్తూ మీ హితైషిణి. హరి ఓం తత్సత్.